హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో హ్యూమన్ ఫిజియాలజీలో భాగంగా మానవ నాడీ వ్యవస్థ గురించి తెలుసుకుందాం. ఈ టాపిక్ నుంచి ప్రతి పోటీ పరీక్షలోనూ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి డీటెయిల్గా తెలుసుకుందాం. శరీర అవయవాలు మరియు జీవక్రియలను సమన్వయం చేసే వ్యవస్థనే మనం నాడీ వ్యవస్థ అని అంటాం. మన శరీరంలో అవయవాల సమన్వయం అనేది రెండు వ్యవస్థల ద్వారా జరుగుతుంది. అవేమిటంటే ఒకటి నాడీ వ్యవస్థ, రెండు అంతఃస్రావక వ్యవస్థలు. అందుకని ఈ రెండింటిని సమాకలన వ్యవస్థలని అంటాం. నాడీ వ్యవస్థ గురించిన అధ్యయనాన్ని మనం ఏమంటామంటే న్యూరాలజీ అని అంటాం. మరి మానవ నాడీ వ్యవస్థ ఏ ఏ విధులు నిర్వర్తిస్తుందో ఇప్పుడు చూద్దాం. శరీరం బయట జరిగే మార్పులను గుర్తించి వాటికి అనుగుణంగా ప్రతిస్పందిస్తుంది. అలాగే గత కాలంలో జరిగినటువంటి సంఘటనలకు సంబంధించినటువంటి సమాచారాన్ని నిల్వ చేసుకుంటుంది. అలాగే కండరాలు, గ్రంథుల యొక్క చర్యలను నియంత్రిస్తుంది. అలాగే శరీరంలో ఉండేటువంటి అనియంత్రిత, నియంత్రిత చలనాలను క్రమబద్ధం చేస్తుంది. అంతేకాకుండా అన్ని అవయవాలు సమన్వయం చెంది సక్రమంగా పనిచేసేలాగా చూస్తుంది. మరియు అసంకల్పిత ప్రతీకార చర్యలు జరగడంలో కూడా ఉపయోగపడుతుంది. అలాగే వివిధ ఉద్దీపనలకు ప్రతిచర్యలను కూడా చూపుతుంది. ఇవన్నీ కూడా మన శరీరంలో నాడీ వ్యవస్థ నిర్వహించే విధులు. నాడీ మండలంలో రెండు రకాల కణాలు ఉంటాయి. అవి ఒకటి నాడీ కణాలు, రెండు గ్లియల్ కణాలు. నాడీ కణాలు అనేవి నాడీ వ్యవస్థ యొక్క నిర్మాణ క్రియాత్మక ప్రమాణాలు. ఇవి ఏం చేస్తాయంటే వార్తలను గ్రహించి, విశ్లేషించి ప్రతిచర్యలను ఉత్పత్తి చేస్తాయి. మరి గ్లియల్ కణాలు ఏం చేస్తాయంటే వీటిని సహాయక కణాలని అంటాం. ఇవి నాడీ కణాలకు పోషక పదార్థాలను ఇస్తాయి. అలాగే నాడీ కణాలకు రక్షణను కూడా ఇస్తాయి. మరి మనం జన్మించినప్పటి నుంచి జీవితాంతం జీవించి ఉండే కణాలు మన శరీరంలో ఎక్కడుంటాయంటే మెదడులో ఉంటాయి. మెదడు, నాడులకు సంబంధించిన వ్యాధులకు చికిత్స చేసేటువంటి డాక్టర్లను ఏమంటారంటే న్యూరాలజిస్ట్ అని అంటారు. ఇప్పుడు మనం నాడీ వ్యవస్థ యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణమైన నాడీ కణము లేదా న్యూరాన్ గురించి తెలుసుకుందాం. ఈ నాడీ కణంలో మూడు భాగాలు ఉంటాయి. అవేమిటంటే ఒకటి కణదేహం, దీన్నే పెరికార్డియా, సైటాన్ లేదా సోమా అని కూడా అంటారు. రెండు డెండ్రైట్లు, మూడు యాక్సాన్ లేదా తంత్రికాక్షం. మొదట కణదేహం గురించి చూద్దాం. ఈ కణదేహం అనేది నాడీ కణంలో పెద్ద భాగం. ఇందులో కేంద్రకం ఉంటుంది. కేంద్రకంలో ఒకటి లేదా రెండు కేంద్రకాంశాలు ఉంటాయి. మరి ఈ కణదేహంలో ఉండేటువంటి జీవ పదార్థంలో ఆర్ఎన్ఏ మరియు రైబోజోములతో ఏర్పడినటువంటి కొన్ని కణికలు ఉంటాయి. వాటినే మనము నిస్సెల్ కణికలని అంటాం. నాడీ కణంలో జరిగేటువంటి అన్ని సంశ్లేషణ చర్యలు కణదేహంలోనే జరుగుతాయి. జంతు సామ్రాజ్యంలో అతి పొడవైనటువంటి కణాలు ఏవి అంటే నాడీ కణాలు. ఇవి సుమారుగా 1 మీటర్ పొడవు ఉంటాయి. నెక్స్ట్ నాడీ కణంలో రెండో భాగము డెండ్రైట్లు. ఇవి కణదేహం నుంచి ఏర్పడినటువంటి నిర్మాణాలు. వీటి సంఖ్య 1 నుండి అనేక వేల వరకు ఉంటుంది. ఇవి పొట్టిగా ఉండి శాఖలు కలిగి ఉంటాయి. ఇతర నాడీ కణాల నుండి సమాచారాన్ని గ్రహించి కణదేహానికి అందించేవే ఈ డెండ్రైట్లు. వీటిలో మనం పరిశీలించినట్లయితే నిస్సెల్ పదార్థం అనేది ఉండదు. నెక్స్ట్ నాడీ కణంలో తర్వాత భాగం యాక్సాన్. దీన్నే తంత్రికాక్షం లేదా నాడీ పోగు అని పిలుస్తారు. ప్రతి నాడీ కణానికి ఒకటే యాక్సాన్ అనేది ఉంటుంది. మరి వీటిలో కూడా నిస్సెల్ కణికలు అనేటివి ఉండవు. ఇవి నాడీ అంత్యాలతో అంతమవుతాయి. కొన్ని యాక్సాన్లకు లిపిడ్లు కలిగినటువంటి తొడుగులు ఉంటాయి. వాటిని మనం మైలిన్ సహిత నాడీ కణాలని అంటాం. కొన్ని యాక్సాన్లకు మైలిన్ తొడుగు అనేది ఉండదు. అందుకే వీటిని మైలిన్ రహిత నాడీ కణాలని అంటాం. నియమిత స్థలాల్లో మనము ఇక్కడ యాక్సాన్ను పరిశీలించినప్పుడు అక్కడక్కడ ఖాళీ ప్రదేశాలు అనేటివి ఉన్నాయి. వీటిని ఏమంటారంటే రన్వీర్ కణుపులు. ఈ మైలిన్ తొడుగును స్రవించేటువంటి కణాలు ఏమిటంటే ష్వాన్ కణాలు. మరి మైలిన్ సహిత నాడీ కణాలకు, మైలిన్ రహిత నాడీ కణాలకు తేడా ఏమిటంటే మైలిన్ సహిత నాడీ కణాలు మైలిన్ రహిత నాడీ కణాల కంటే ప్రచోదనాలను అతి వేగంగా చేరవేస్తాయి. ఇప్పుడు మనం నాడీ కణసంధి లేదా సినాప్స్ అంటే ఏమిటో తెలుసుకుందాం. సినాప్స్ అంటే ఏమిటంటే
ఒక నాడీ కణంలోని డెండ్రైట్లు వేరొక నాడీ కణంలోని డెండ్రైట్లతో కానీ ఆక్సాన్తో కానీ కలిసేటువంటి ప్రదేశాన్నే సినాప్స్ అంటాం. ఇది ఒక నాడీ కణం నుండి మరొక నాడీ కణానికి సమాచారాన్ని చేరవేసే ఒక క్రియాత్మక భాగం. ఇక్కడ ఏమవుతుందంటే సమాచార బదిలీ అనేది రసాయనాల ద్వారా కానీ విద్యుత్ ప్రచోదనాల ద్వారా కానీ లేదా రెండింటి ద్వారా కానీ సమాచారం అనేది ఒక కణం నుండి మరొక కణానికి ప్రసారం అవుతుందన్నమాట. పక్క పటంలో మనము సినాప్స్ను పరిశీలించవచ్చు. ఇక్కడ ఏమవుతుందంటే నాడీ ప్రచోదనాలు అనేవి నిమిషానికి 100 మీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ఈ సమాచార ప్రసారానికి తోడ్పడేటువంటి ముఖ్యమైన అయాన్స్ ఏమంటే సోడియము, పొటాషియం. ఈ నాడీ కణసంధిలో కొన్ని రసాయనాలు విడుదలవుతాయి. ఆ రసాయనాలనే మనం ఏమని పిలుస్తామంటే న్యూరో ట్రాన్స్మిటర్స్ అని అంటాం. ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్గా ఏవి ఉపయోగపడతాయంటే ఎసిటైల్ కోలిన్, డోపమైన్, హిస్టమైన్, సెరటోనిన్, గ్లైసిన్ ఇవన్నీ కూడా న్యూరో ట్రాన్స్మిటర్స్గా చెప్పవచ్చు. వీటిలో ఎక్కువ మొత్తంలో విడుదలయ్యేటువంటి న్యూరో ట్రాన్స్మిటర్ ఏదంటే ఎసిటైల్ కోలిన్. నాడీ మండలంలో ప్రధానంగా 3 భాగాలు ఉంటాయి. అవి 1 మెదడు, 2 వెన్నుపాము, 3 నాడులు. మెదడు వార్తలను గ్రహించి విశ్లేషించి సమగ్రపరిచేటువంటి ముఖ్యమైనటువంటి కేంద్రం. ఇది ప్రతిచర్యలను కూడా ఉత్పత్తి చేస్తుంది. నెక్స్ట్ వెన్నుపాము. ఇది మెదడు నుండి వార్తలను అవయవాలకు అలాగే అవయవాల నుంచి మెదడుకు చేరవేస్తుంది. అందుకనే దీన్ని ఏమని పిలుస్తారంటే టెలిఫోన్ ఎక్స్చేంజ్ రిలే కేంద్రంగా పిలుస్తారు. ఈ వెన్నుపాము అనేది అసంకల్పిత ప్రతీకార చర్యలను నిర్వహించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. నెక్స్ట్ నాడులు. ఈ నాడులు అనేవి టెలిఫోన్ వైర్ల వలె పనిచేస్తాయి. ఇవి ఏం చేస్తాయంటే వివిధ అవయవాల నుండి వార్తలను వెన్నుపాము మెదడుకు చేరవేసి వీటి నుండి వార్తలను తిరిగి అవయవాలకు చేరవేస్తాయి. అందుకనే దీన్ని టెలిఫోన్ వైర్లతో పోలుస్తారు. నెక్స్ట్ నాడులు రకాల గురించి చూద్దాం. సమాచారాన్ని చేరవేసే మార్గాలను బట్టి ఈ నాడులు అనేవి 3 రకాలు. నాడీ కణాలు కలిసి నాడులను ఏర్పరుస్తాయి. ఇవి వివిధ అవయవాల నుంచి సమాచారాన్ని తీసుకొస్తాయి అలాగే తీసుకువెళ్తాయి. ఇవి 1 జ్ఞాననాడులు, 2 చాలక నాడులు, 3 మిశ్రమ నాడులని 3 రకాలు. ఫస్ట్ జ్ఞాననాడులు అంటే ఏమిటో చూద్దాం. ఈ జ్ఞాననాడులనే మనం ఏమని పిలుస్తామంటే అభివాహి నాడులు అని పిలుస్తారు. అంతేకాకుండా వీటిని అఫెరెంట్ న్యూరాన్స్ అని కూడా అంటాం. ఇవి ఏం చేస్తాయంటే జ్ఞానాంగాలు లేదా గ్రాహకాల నుండి బయలుదేరి వార్తలను జ్ఞానాంగాలు గ్రాహకాల నుండి మెదడు లేదా వెన్నుపాములోని ప్రత్యేక ప్రదేశాలకు తీసుకువెళ్తాయి. ఉదాహరణకి మనలో చెవులు, కళ్ళు, ముక్కు, నాలుక, చర్మం మొదలైన వాటి నుండి జ్ఞాననాడులు అనేటివి బయలుదేరుతాయి. నెక్స్ట్ 2వ రకమైన నాడులు చాలక నాడులు. వీటినే అపవాహి నాడులు లేదా మోటార్ న్యూరాన్స్ అని కూడా అంటారు. ఇవి మెదడు లేదా వెన్నుపాము నుండి నిర్వాహక అంగాలకు ప్రచోదనాలను తీసుకువెళ్తాయి. ఈ నాడుల చైతన్యం వల్ల కండరాలు అనేటివి సంకోచిస్తాయి. ఈ నాడీ కణాలకు విభజన చెందేటువంటి శక్తి అనేది ఉండదు. మరి జీవి పిండ దశలో మాత్రమే ఇవి సమవిభజన ద్వారా విభజన చెందుతాయి. పోలియో వంటి వ్యాధులలో ఈ చాలకనాడులు అనేటివి దెబ్బతింటాయి. ఈ నష్టము శాశ్వతం, ఎందుకంటే నాడీ కణాలకు విభజన చెందే శక్తి ఉండదు కాబట్టి. నెక్స్ట్ 3వ రకమైనటువంటి నాడులు మిశ్రమ నాడులు. వీటినే మనం ఏమంటామంటే సహసంబంధ నాడులు లేదా అసోసియేషన్ న్యూరాన్స్ అని కూడా అంటాం. ఇవేం చేస్తాయంటే అభివాహి నాడులను అపవాహి నాడులను రెండింటిని కలుపుతాయన్నమాట. అంటే ఏమిటి దీని అర్థం? వీటిలో జ్ఞాననాడులు ఉంటాయి, చాలక నాడీ తంతువులు కూడా ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే జ్ఞానాంగాల నుంచి కేంద్ర నాడీ వ్యవస్థకు లేదా కేంద్ర నాడీ వ్యవస్థ నుంచి జ్ఞానాంగాలకు అలాగే గ్రాహకాలకు వార్తలను తీసుకువెళ్ళేటువంటి నాడులు. నాడీ వ్యవస్థలో విభాగాలు 3. 1 కేంద్ర నాడీ వ్యవస్థ, దీన్నే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అని అంటాం. 2 పరిధీయ నాడీ వ్యవస్థ, దీనినే పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అని అంటాం. 3 స్వయం చోదిత నాడీ వ్యవస్థ, దీనినే అటానమస్ నర్వస్ సిస్టమ్ అని అంటాం. కేంద్ర నాడీ వ్యవస్థలో మెదడు, వెన్నుపాము అనే భాగాలు ఉంటాయి. పరిధీయ నాడీ వ్యవస్థ అనేది
మెదడు నుంచి వచ్చినటువంటి కపాల నాడులు, వెన్నుపాము నుంచి వచ్చినటువంటి కశేరు నాడులు కలిసి ఏర్పడుతుంది. స్వయంచోదిత నాడీ వ్యవస్థ తిరిగి రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి సహానుభూత నాడీ వ్యవస్థ, రెండు సహానుభూత పరనాడీ వ్యవస్థ. వీటి గురించి ఇప్పుడు మనం డీటెయిల్గా తెలుసుకుందాం. మెదడు వెన్నుపామును ఆవరించి 3 త్వచాలు ఉంటాయి. అవేమిటంటే బాహ్య త్వచాన్ని వరాసిక లేదా డ్యూరామీటర్ అని అంటాం, మధ్య త్వచాన్ని లౌతికల లేదా అరక్నాయిడ్ మెంబ్రేన్ అని అంటాం, లోపలి త్వచాన్ని మృద్వి లేదా పియామీటర్ అని అంటాం. ఈ మూడింటిని కలిపి మెనింజెస్ అని అంటారు. అప్పుడప్పుడు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల ఈ మెనింజిస్ పొరలు అనేటివి వాపుకు గురవుతాయి. దీనినే మెనింజైటిస్ అని అంటారు. మెదడును ఆవరించి ఉన్నటువంటి లోపలి త్వచం, మధ్య త్వచం మధ్యలో ఖాళీ ప్రదేశం ఉంటుంది. ఈ ప్రదేశము ఒక ప్రత్యేకమైనటువంటి ద్రవం చేత నింపబడి ఉంటుంది. దానినే సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ అని అంటాం. ఇదేం చేస్తుందంటే మెదడుకు పోషణనిస్తుంది, అలాగే అఘాతాల నుండి మెదడును రక్షిస్తుంది. ఇప్పుడు కేంద్ర నాడీ వ్యవస్థ గురించి తెలుసుకుందాం. కేంద్ర నాడీ వ్యవస్థలో మెదడు, వెన్నుపాము ఉంటాయి. మెదడు అనేది కపాలంలో భద్రంగా ఉంటుంది. కపాలం గురించిన అధ్యయనాన్ని క్రేనియాలజీ అని అంటాం. నాడీ వ్యవస్థ గురించిన అధ్యయనాన్ని న్యూరాలజీ అని అంటాం. మెదడును గురించిన అధ్యయనాన్ని ఫ్రీనాలజీ అని అంటాం. ఇప్పుడు మనం మానవ మెదడు గురించి కొన్ని ఆసక్తికరమైన అంశాలను తెలుసుకుందాం. అప్పుడే పుట్టినటువంటి శిశువు మెదడు బరువు 300 నుండి 400 గ్రాములు ఉంటుంది. వయోజనుల మెదడు బరువు 1350 నుండి 1400 గ్రాముల బరువు ఉంటుంది. పురుషుల్లో చూసినట్లయితే 1375 గ్రాముల బరువు ఉంటుంది. స్త్రీలలో 1275 గ్రాముల బరువు ఉంటుంది. మెదడులో దాదాపుగా 75% పైగా నీరు ఉంటుంది. జంతువుల్లో అత్యంత బరువైన మెదడు తిమింగలంలో ఉంటుంది. 8 కేజీల బరువు ఉంటుంది తిమింగలంలో మెదడు. ఏనుగు మెదడు 5 కిలోలు ఉంటుంది. కానీ నాడీ కణాల సంఖ్య చూసినట్టయితే మానవుల మెదడులోనే ఎక్కువగా ఉంటాయి. ఏనుగు మెదడులో 2300 కోట్ల నాడీ కణాలు ఉంటే చింపాంజీలో 700 కోట్ల నాడీ కణాలు ఉంటాయి. మానవుడిలో 8600 కోట్ల నాడీ కణాలు ఉంటాయి. మెదడు కణాల్లో న్యూరాన్లు అలాగే గ్లియల్ కణాలు అనేవి ఉంటాయన్నమాట. ఈ మెదడు కణాల్లో న్యూరాన్లు అనేవి 10% ఉంటే మిగతా 90% ఈ గ్లియల్ కణాలు లేదా సహాయక కణాలు అనేటివి ఉంటాయి. ఈ గ్లియల్ కణాలు లేదా సహాయక కణాలు అనేవి ఏం చేస్తాయంటే పోషక పదార్థాలను అందించి మెదడును శుభ్రం చేస్తాయి. మెదడు బరువు ఎక్కువ ఉన్నవారు ఎక్కువ తెలివితేటలు కలిగి ఉంటారని చెప్పి ఫ్రెడరిక్ టిడ్మ్యాన్ అనే శాస్త్రవేత్త తెలిపాడు. మానవుని దేహం మొత్తం బరువులో మెదడు బరువు 2% ఉంటే శరీరం మొత్తం శక్తిలో దాదాపు 20% శక్తిని మెదడు ఉపయోగించుకుంటుంది. మనం ఉపయోగించుకునేటువంటి మొత్తం ఆక్సిజన్లో 20% ఆక్సిజన్ను మెదడే ఉపయోగించుకుంటుంది. మరి గ్లూకోజులో 25% మెదడు వాడుకుంటుంది. 1990-2000 దశాబ్దంలో మెదడుపైన ఎక్కువ పరిశోధనలు జరగడం వల్ల ఆ మధ్య కాలాన్ని మెదడు దశాబ్దం అని అంటాం. శరీరం మొత్తం బరువుతో పోలిస్తే మెదడు బరువు 10% ఉండేటువంటి జీవి ఏది అంటే చుంచెలుక. దీన్నే ష్రూ అని కూడా అంటాం. మెదడుకు 5 నుండి 7 సెకండ్ల పాటు ఆక్సిజన్ గన అందకపోతే బ్రెయిన్ డెడ్ అవుతారు. మరి శరీరానికి ఏ విధంగా అయితే విశ్రాంతి అవసరమో మెదడుకు కూడా విశ్రాంతి అనేది అవసరం. అదే నిద్ర. పెద్దవారికి రోజుకు 6 గంటలు నిద్ర అవసరమైతే క్రీడాకారులకు 9 గంటలు, 18 ఏళ్ల లోపు వారికి 8 గంటలు, నవజాత శిశువులకి 18 గంటల విశ్రాంతి అవసరమవుతుంది. మొదట కేంద్ర నాడీ వ్యవస్థ గురించి తెలుసుకుందాం. ఈ కేంద్ర నాడీ వ్యవస్థలో భాగాలు మెదడు, వెన్నుపాము. మొదట మానవ మెదడు నిర్మాణం గురించి చూద్దాం. మానవుని మెదడులో 3 భాగాలు ఉంటాయి. ఒకటి ముందు మెదడు, దీన్నే ఫోర్ బ్రెయిన్ అని అంటాం. 2 మధ్య మెదడు, దీనిని మిడ్ బ్రెయిన్ అని అంటాం. 3 వెనుక మెదడు, దీనినే హైండ్ బ్రెయిన్ అని అంటాం. ముందు మెదడులో
మూడు భాగాలు ఉంటాయి మళ్ళీ. అవి ఒకటి మస్తిష్కం, దీనినే సెరిబ్రమ్ అంటాం. రెండు ఘ్రాణలంబికలు, వీటినే ఆల్ఫాక్టరీ లోబ్స్ అని అంటాం. మూడు ద్వారాగోర్ధం, దీనినే డైఎన్సెఫలాన్ అని అంటాం. ఈ ద్వారాగోర్ధంలో ఎపిథెలామస్, థలామస్, హైపోథలామస్ అనే భాగాలు ఉంటాయి. ఈ మధ్య మెదడును మీసెన్సెఫలాన్ అని కూడా అంటాం. దీనినే చిన్న మెదడు అని కూడా అంటాం. ఇది మందంగా దృఢంగా ఉండి కాడ వంటి భాగంతో ఉంటుంది. ఇక్కడ దృగ్గోళాలు, శ్రవణ కేంద్రాలు ఉంటాయన్నమాట. నెక్స్ట్ వెనుక మెదడులో రెండు భాగాలు ఉంటాయి. ఒకటి అనుమస్తిష్కం, దీన్నే సెరిబెల్లం అని అంటాం. రెండు మెదడు కాండం. ఈ మెదడు కాండంలో తిరిగి రెండు భాగాలు ఉంటాయి. ఒకటి మధ్యాముఖము, దీన్నే మెడుల్లా అబ్లాంగేట్ అని అంటాం. రెండు పాన్స్ వెరోలి. పాన్స్ వెరోలి అనేది వెన్నుపాము మెదడు మధ్య రిలే కేంద్రంగా పనిచేస్తుంది. ఇప్పుడు వీటిలో ఒక్కొక్క దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. ముందుగా మెదడులో మొదటి భాగమైన ముందు మెదడు లేదా మస్తిష్కం గురించి తెలుసుకుందాం. ఈ మస్తిష్కాన్నే సెరిబ్రమ్ లేదా పెద్ద మెదడు అని కూడా అంటాం. ఇది మెదడులో అతిపెద్ద భాగం. సుమారుగా దీని బరువు 995 గ్రాములు ఉంటుంది. ఇందులో రెండు అర్ధగోళాలు కనిపిస్తాయి. ఈ రెండు అర్ధగోళాలను కలుపుతూ ఉండేటువంటి ఒక నిర్మాణాన్నే మనం ఏమని పిలుస్తామంటే కార్పస్ కల్లోజం అని అంటాం. ఈ రెండింటిని మస్తిష్క అర్ధగోళాలు అని అంటాం. మస్తిష్కం యొక్క ఉపరితలాన్ని మనం పరిశీలిస్తే ముడతలు కలిగి ఉంటుంది. ఈ ముడతల్లో ఎత్తుగా ఉండే భాగాన్ని గైరీ అంటాం. లోతుగా ఉన్నటువంటి భాగాన్ని సల్సి అని అంటాం. ఈ సల్సీలు ఏం చేస్తాయంటే మెదడును ప్రస్ఫుటంగా 4 లంబికలుగా విభజిస్తుంది. పక్క పటంలో మనం పరిశీలిస్తే ఆ 4 లంబికలను మనం చూడవచ్చు. అవేమంటే పెరైటల్ లోబ్, ఫ్రాంటల్ లోబ్, ఆక్సిపిటల్ లోబ్, టెంపోరల్ లోబ్. ఇవి 4 లంబికలు. కుడి మస్తిష్క గోళార్ధం శరీరంలో ఎడమ భాగం చర్యలను నియంత్రిస్తుంది. ఎడమ మస్తిష్క గోళార్ధం శరీరంలో కుడి భాగం చర్యలను నియంత్రిస్తుంది. మెదడు బయట భాగాన్ని మనం పరిశీలించినప్పుడు బయట భాగం లేత బూడిద రంగులో ఉంటుంది. ఎందుకంటే ఈ భాగంలో నాడీ కణాల కణదేహాలు అమరి ఉంటాయి. అందుకే ఈ ప్రాంతాన్ని బూడిద రంగు ప్రాంతం లేదా గ్రే మ్యాటర్ అని అంటాం. దీనినే మస్తిష్క వల్కలం అని అంటారు. అలాగే మెదడు లోపల వైపు మనం పరిశీలించినట్లయితే తెలుపు రంగులో ఉంటుంది. కారణం ఏమంటే నాడీ కణాల యొక్క ఎగ్జాన్లు లోపల వైపుకు అమర్చబడి ఉంటాయి. ఈ ఎగ్జాన్లు మైలిన్ తొడుగు చేత కప్పబడి ఉండడం వల్ల ఈ భాగము తెల్లగా ఉంటుంది. దీనినే వైట్ మ్యాటర్ అని అంటాం. ఈ బూడిద రంగు పదార్థం పరిధివైపుకు ఉంటే తెలుపు రంగు పదార్థం కేంద్రం వైపు ఉంటుంది. ఈ చిన్న ప్రాంతం నుండే మైలిన్ తొడుగులతో కలిగినటువంటి ఎగ్జాన్లు మెదడు నుండి బయటికి వస్తాయి. మెదడు నియంత్రణ కేంద్రంగా పనిచేస్తుందనే విషయాన్ని 2000 సంవత్సరాల క్రిందట గ్రీకు శరీర ధర్మశాస్త్రవేత్తలు మనకు తెలియజేశారు. మరి మస్తిష్కం ఏ ఏ పనులను నిర్వర్తిస్తుంది అనే అంశాన్ని మనం పరిశీలిస్తే మస్తిష్కం అనేది మానసిక సామర్థ్యాలకు స్థావరం. అలాగే ఆలోచనలను, జ్ఞాపకాలను, కారణాలను వెతికేటువంటి శక్తిని, ఊహాశక్తిని, ఉద్వేగాలను మరియు వాక్కును నియంత్రిస్తుంది. అంతేకాకుండా అనేక అనుభూతులను ఊహించగలుగుతుంది. అలాగే చలికి, వేడికి, బాధ, ఒత్తిడి మొదలైన వాటికి ప్రతిస్పందిస్తుంది. ఇవన్నీ కూడా మస్తిష్కం యొక్క విధులు. ముందు మెదడులో రెండవ భాగం ఘ్రాణలంబికలు. వీటినే ఆల్ఫాక్టరీ లోబ్స్ అని అంటాం. ఇవి ఎలా ఉంటాయంటే గద ఆకారంలో ఉండేటువంటి నిర్మాణాలు. వీటి పని ఏమంటే వాసనకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని గుర్తిస్తాయి. నెక్స్ట్ ముందు మెదడులో మూడవ భాగం ద్వారాగోర్ధం. దీనినే డైఎన్సెఫలాన్ అని అంటాం. ఇది మెదడు యొక్క అంతర్తలం నుండి మాత్రమే చూడగలిగేలా ఉంటుంది. ఇది రాంబాయిడల్ ఆకారంలో ఉంటుంది. మస్తిష్కానికి మధ్య మెదడుకు మధ్యలో ఉంటుంది. ఇది ఎపిథెలామస్, థెలామస్, హైపోథెలామస్లుగా విభజించబడి ఉంటుంది. ఈ ఎపిథెలామస్ అనేటువంటి భాగానికి పీనియల్ గ్రంథి అనేది అతికి ఉంటుంది. కాబట్టి ఎపిథెలామస్ అనేది పీనియల్ గ్రంథిని నియంత్రిస్తుంది.
హైపోథలామస్లో కొన్ని భావావేశాలను నియంత్రించేటువంటి కేంద్రాలు ఉంటాయి. అవేమిటంటే ఉష్ణము, ఆకలి, దప్పిక వంటి భావావేశాలను నియంత్రించే కేంద్రాలు ఈ హైపోథలామస్లో ఉంటాయి. ఈ హైపోథలామస్ అనేది పిట్యూటరీ గ్రంథిని నియంత్రిస్తుంది. ఈ పిట్యూటరీ గ్రంథినే మనము పీయూష గ్రంథి లేదా ప్రధాన గ్రంథి అని కూడా అంటాం. ద్వారాగోర్ధము ఏయో విధులను నిర్వర్తిస్తుందో తెలుసుకుందాం. ద్వారాగోర్ధం అనేది కోపము, బాధ, ఆనందం వంటి భావావేశాలను నియంత్రిస్తుంది. అలాగే కండరాల కదలికలకు ప్రతిక్రియ ప్రతిచర్యలను చూపుతుంది. కొన్ని రకాల భావోద్వేగాలకు కేంద్రాలుగా పనిచేస్తుంది. అంతేకాకుండా నీటి సమతుల్యత, రక్తపీడనం, శరీర ఉష్ణోగ్రత, నిద్ర, ఆకలి వంటి క్రియలకు కేంద్రాలుగా పనిచేస్తుంది. ఇవన్నీ కూడా ద్వారాగోర్ధం నిర్వర్తించే విధులు. నెక్స్ట్ మధ్య మెదడు, దీనినే మిడ్ బ్రెయిన్ అని అంటాం. ఇది మందంగా దృఢంగా ఉన్న చిన్న కాడ వంటి భాగం. దీనిలో అనేకమైనటువంటి నాడీ కణాల గుంపులు అనేవి ఉంటాయి. ఈ భాగంలోని కొన్ని నాడీ కణాలు శరీర కండరాలను, వాటి కదలికలను నియంత్రిస్తాయి. ఈ మధ్య మెదడు అనేది ముందు మెదడుకు అనుమస్తిష్కంతోనూ వెనుక మెదడులోని పాన్స్ వెరోలోతోనూ కలుపుతుంది. మధ్య మెదడు పృష్ఠభాగంలో మనం పరిశీలించినట్లయితే 4 లంబికల నుండి కార్పోరా క్వాడ్రజమైనా అనే నిర్మాణం అనేది ఏర్పడుతుంది. మధ్య మెదడు ఏ విధులను నిర్వర్తిస్తుందంటే మస్తిష్క వల్కలం నుండి వెన్నుపాముకు, అలాగే వెన్నుపాము నుండి హైపోథలామస్కు ప్రచోదనాలను పంపుతుంది. అంతేకాకుండా ఇక్కడ దృష్టికి, అలాగే వినడానికి ప్రతిక్రియ ప్రతిచర్యలను చూపేటువంటి కేంద్రాలు ఉంటాయి. నెక్స్ట్ మూడవ భాగం వెనుక మెదడు, దీన్నే హైండ్ బ్రెయిన్ అని అంటాం. ఇది మెదడు యొక్క చివరి భాగం. దీనిలో మళ్ళీ అనుమస్తిష్కం, మెదడు కాండం అనేటువంటి భాగాలు ఉంటాయి. మెదడు కాండం అంటే ఏమిటంటే మధ్యాముఖం, పాన్స్ వెరోలీని కలిపి మెదడు కాండం అని అంటాం. ఇప్పుడు అనుమస్తిష్కం లేదా చిన్న మెదడు గురించి తెలుసుకుందాం. ఇది మస్తిష్కానికి దిగువ, మధ్యాముఖానికి పైన ఉంటుంది. అనుమస్తిష్కం ఉపరితలాన్ని మనం పరిశీలించినట్లయితే బూడిద రంగులో ఉంటుంది. లోపలి పొరల్లో తెలుపు రంగు పదార్థం ఉంటుంది. మరి అనుమస్తిష్కం ఏ విధులను నిర్వర్తిస్తుందంటే ఇది శరీర సమతాస్థితిని, భూమి మీద శరీరం ఉండేటువంటి స్థితిని బట్టి కండరాల కదలికలను నియంత్రిస్తుంది. అందుకనే దీన్ని దేహ గైరోస్కోప్ అని కూడా అంటాం. అంతేకాకుండా మస్తిష్కం నుండి ప్రారంభమైనటువంటి నియంత్రిత చలనాలను ఇది నియంత్రిస్తుంది. ఈ అనుమస్తిష్కం అనేది అనస్థీసియా లేదా మత్తుమందు ఇచ్చినప్పుడు, అలాగే అధికంగా ఆల్కహాల్ సేవించినప్పుడు ఈ భాగం తాత్కాలికంగా పనిచేయదు. అనుమస్తిష్కం దెబ్బతింటే అటాక్సియా కలుగుతుంది. ఈ అటాక్సియా అంటే ఏమంటే సమన్వయరహిత నియంత్రిత కండర కదలికలు అని అర్థం. నెక్స్ట్ మధ్యాముఖం. ఈ మధ్యాముఖాన్నే మెడుల్లా అబ్లాంగేటా అని అంటాం. ఇది త్రిభుజాకారంలో ఉంటుంది. వెనుక మెదడులోని పాన్స్ వెరోలి నుండి ప్రారంభమై వెన్నుపాముగా కొనసాగుతుంది. మెదడులోని నాడీ తంతువులన్నీ కూడా దీని ద్వారా వెన్నుపాములోకి ప్రయాణిస్తాయి. మరి మధ్యాముఖం అనేది ఏ విధులను నిర్వర్తిస్తుంది అంటే ఇది శ్వాసక్రియ, నాడీ స్పందన, రక్తపీడనం, హృదయ స్పందన వంటి చర్యలను నియంత్రించేటువంటి కేంద్రం. మింగడం, దగ్గడం, తుమ్మడం, వాంతులు చేయడం, శరీర ఉష్ణోగ్రత, లాలాజల గ్రంథుల నుండి లాలాజలం స్రవించడం వంటి ప్రతిక్రియ ప్రతిచర్యలను కూడా ఈ మధ్యాముఖం అనేది నియంత్రిస్తుంది. ఏదైనా సందర్భంలో ఈ మధ్యాముఖానికి తీవ్రంగా దెబ్బ తగిలినట్లయితే వ్యక్తి మరణించే అవకాశం కూడా ఉంది. మెదడు చివరి భాగం, అలాగే వెన్నుపాము మొదటి భాగం ఏది అంటే మధ్యాముఖం లేదా మెడుల్లా అబ్లాంగేటా అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పాన్స్ వెరోలి. ఈ పాన్స్ వెరోలి అనేది మెదడు కాండంలో ఒక భాగం. ఇది అనుమస్తిష్కానికి ముందు, మధ్యాముఖానికి వెనుక ఉంటుంది. పాన్స్ వెరోలి నిర్వర్తించే విధి ఏమిటంటే ఇది న్యూమోటాక్సిక్ కేంద్రాన్ని కలిగి ఉండి శ్వాస కండరాల కదలికలను నియంత్రించును. అంతేకాకుండా రిలే కేంద్రంగా కూడా పనిచేస్తుంది. నెక్స్ట్ కేంద్ర నాడీ వ్యవస్థలో రెండవ భాగం వెన్నుపాము. ఈ వెన్నుపామునే స్పైనల్ కార్డ్ అని అంటాం. ఇది పొడవుగా స్తూపాకారంగా ఉంటుంది. దీని పొడవు 42 నుండి 45 సెంటీమీటర్లు ఉంటుంది.
వెన్నుపాము యొక్క బరువు 30 గ్రాములు ఉంటుంది. వ్యాసము 1 సెంటీమీటర్ ఉంటుంది. వెన్నెముకలో ఉండే వెన్నుపూసలు అనేవి వెన్నుపాముకు హాని కలగకుండా రక్షణ ఇస్తాయి. వెన్నుపాములో మనం పరిశీలించినట్లయితే తెలుపు రంగు పదార్థము ఉపరితలంలో ఉంటుంది, బూడిద రంగు పదార్థము లోపలి పొరల్లో ఉంటుంది. వెన్నుపాము అడ్డుకోతను మనం పరిశీలిస్తే పక్క పటంలో చూపిన విధంగా మనము పరిశీలించవచ్చు. ఇందులో మధ్య భాగంలో బూడిద రంగు పదార్థం హెచ్ ఆకారంలా ఉండి సీతాకోక చిలుకలాగా కనిపిస్తుంది. ఈ హెచ్ ఆకారంలో ఉండేటువంటి ఖండాలని శృంగాలు అని అంటాం. పైన ఉండేటువంటి వాటిని పృష్ఠ శృంగాలని, దిగువగా ఉండే వాటిని ఉదర శృంగాలని అంటాం. ఈ పృష్ఠ శృంగాల నుండి జ్ఞాననాడులు బయలుదేరుతాయి. అలాగే ఉదర శృంగాల నుండి చాలకనాడులు అనేటివి ఏర్పడతాయి. ఈ బూడిద రంగు పదార్థంలో ఉండేటువంటి ఒక కుల్య ఉంటుంది. ఈ కుల్యను మనము నాడీ కుల్య అని అంటాం. ఇది మస్తిష్క మేరు ద్రవంతో నిండి ఉంటుంది. ఈ వెన్నుపాము నుండి కొన్ని రకాల నాడులు అనేటివి ఏర్పడతాయి. వాటినే మనము వెన్నునాడులు అని అంటాం. ఇవి ఎన్ని ఉంటాయంటే 31 జతలు ఉంటాయి. మరి వెన్నుపాము ఏ విధిని నిర్వర్తిస్తుంది ప్రధానంగా అంటే అసంకల్పిత ప్రతీకార చర్యల్లో ప్రముఖ పాత్ర వహిస్తుంది. 16-17వ శతాబ్దానికి చెందినటువంటి శాస్త్రవేత్తలు నాడీ నియంత్రణలో వెన్నుపాము పాత్ర గురించి అధ్యయనం చేశారు. ఈ వెన్నుపాము అనేది కేవలం మెదడు నుంచి వచ్చే సమాచారాన్ని శరీర భాగాలకు పంపే మార్గమే కాకుండా నియంత్రణ కేంద్రంగా కూడా పనిచేస్తుంది. కప్పలో మెదడును తొలగించినప్పటికీ కప్ప బ్రతికి ఉండడం కొద్దిమంది శాస్త్రవేత్తలు గమనించారు. వెన్నుపాములో సూదిని నిలువుగా గుచ్చినప్పుడు వెన్నుపాము పని చేయకపోవడం వల్ల కప్ప చనిపోవడాన్ని కూడా లియోనార్డో డావిన్సీ అలాగే స్టీఫెన్ హేల్స్ అనే శాస్త్రవేత్తలు గుర్తించారు. వెన్నుపాము ఏ ఏ విధులను నిర్వర్తిస్తుంది అంటే మెదడు శరీర భాగాలకు మధ్య సంధానకర్తగా పనిచేస్తుంది. అందుకనే దీనిని టెలిఫోన్ ఎక్స్చేంజ్ రిలే సెంటర్తో పోలుస్తాము. అంతేకాకుండా అసంకల్పిత ప్రతీకార చర్యలను చూపించడం దీని యొక్క ముఖ్యమైనటువంటి విధి. ఈ అసంకల్పిత ప్రతీకార చర్యలు అంటే ఏమిటంటే అనుకోకుండా వెంటనే మెదడుతో సంబంధం లేకుండా జరిగేటువంటి చర్యలు. ఉదాహరణకి వేడికి చెయ్యి వెనక్కి లాగడం, అలాగే చీకట్లో కాంతి కళ్ళపైన పడినప్పుడు కళ్ళు మూసుకోవడం, ఇవన్నీ కూడా మెదడుతో ప్రమేయం లేకుండా జరిగేటువంటి చర్యలు. మరి అసంకల్పిత ప్రతీకార చర్యలనే ప్రతిక్రియ ప్రతిచర్యలని అంటాం. ఈ ప్రతిక్రియ ప్రతిచర్యల యొక్క నిర్మాణ క్రియాత్మక ప్రమాణం ఏమిటంటే ప్రతిక్రియా చాపం. 1975లో మోకాలి ప్రతిక్రియా చర్య యొక్క ఉనికిని గుర్తించారు. ఇప్పుడు మనం ప్రతీకార చర్యా చాపంలోని భాగము, అది నిర్వర్తించేటువంటి పని గురించి తెలుసుకుందాం. ఈ ప్రతీకార చర్యా చాపాన్నే రిఫ్లెక్స్ ఆర్క్ అని అంటాం. ఈ ప్రతీకార చర్యా చాపంలో మనకి ఏ భాగాలు ఉంటాయంటే గ్రాహకం, జ్ఞాన లేదా అపవాహి నాడీకణం, మధ్యస్థ నాడీకణం, చాలక నాడీకణం, నిర్వాహకాంగం అనేటువంటి భాగాలు ఉంటాయి. గ్రాహకం ఏం పని చేస్తుందంటే మన శరీరంలో జ్ఞానేంద్రియాలన్నీ కూడా గ్రాహకాల చేత నిర్మించబడి ఉంటాయి. కాబట్టి గ్రాహకం అనేది వార్తలను గ్రహించి ప్రకంపనాలను ఉత్పత్తి చేస్తుంది. సో మనము పక్క పటంలో మనం పరిశీలించవచ్చు. రిసిప్టార్ అనేది గ్రాహకంగా పనిచేస్తుంది. ఇది వార్తలను గ్రహించి ప్రకంపనాలను ఉత్పత్తి చేస్తుంది. నెక్స్ట్ జ్ఞాన లేదా అపవాహి నాడీకణం, దీనినే సెన్సరీ న్యూరాన్ అని అంటాం. ఇదేం చేస్తుందంటే గ్రాహకం నుండి వచ్చిన వార్తలను వెన్నుపాములోని మధ్యస్థ నాడీ కణాలకు చేరుస్తుంది. ఈ మధ్యస్థ నాడీ కణాలు అనేవి వార్తలను విశ్లేషించి ప్రతిచర్యలను ఉత్పత్తి చేస్తాయి. తర్వాత చాలకనాడీ కణం ఏం చేస్తుందంటే వెన్నుపాము నుండి వార్తలను నిర్వాహకాంగానికి చేరుస్తుంది. ఇక్కడ నిర్వాహకాంగం అనేది అపవాహి నాడి నుండి వచ్చినటువంటి వార్తలను గ్రహించి వాటికి అనుగుణంగా ప్రతిచర్యలను చూపిస్తుంది. ఈ యొక్క మార్గాన్ని మొత్తాన్ని మనం ఏమని పిలుస్తామంటే ప్రతీకార చర్యా చాపము అని అంటాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ పార్ట్ 2 వీడియోలో పరదీయ నాడీ వ్యవస్థ, స్వయం చోదిత నాడీ వ్యవస్థ గురించి తెలుసుకుందాం.